అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో సుమంగళి నోము ఎలా నోముకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనకి 13 ఇలాంటి ఇత్తడి ప్లేట్లు కానీ లేకుంటే స్టీల్ ప్లేట్లు కానీ లేకుంటే ఏదైనా బుట్టలు కానీ వెదురు బుట్టలు ఉంటాయి కదా, అవైనా కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్లో చూపిస్తున్నాను. ఇలాంటి 13 కావాలి మనకి. నేను ఒక్క సెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి మనం 13 సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ముందు ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఒక కర్చీఫ్ కానీ లేదా బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకోవాలి. దాంట్లో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టుకోవాలి. ఒక అద్దం పెట్టుకోవాలి. దువ్వెన, కాటుక డబ్బా, గాజులు ఇక్కడ నేను ఊరికే 4 చూపిస్తున్నాను. మీరు 2 అయినా పెట్టుకోవచ్చు, అర డజన్ అయినా పెట్టుకోవచ్చు, డజన్ అయినా సరే పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు. గాజులు, ఇంకా కిలోంబావు శనగలు తీసుకొని అది మనం 13 ప్యాకెట్ లాగా చేసుకోవాలి. కిలోంబావు శనగలు 13 ప్యాకెట్ల లాగా చేసుకొని అదొక ప్యాకెట్ పెట్టుకోవాలి. ఇంకా నల్ల పూసలు ఉంటాయి కదా, ఇక్కడ నేను చిన్న నల్ల పూసలు చూపిస్తున్నాను. ఇలాంటి మీరు కొంచెం పెద్దవి దొరుకుతాయి, లేకుంటే నల్ల పూస దండలు కూడా దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. మినిమం 5 నల్ల పూసలు అయితే పెట్టాలి, లేకుంటే నల్ల పూసల దండలు దొరికితే అవే పెట్టేసుకోండి, ఆ నల్ల పూసలు. ఇంకా వీటితో పాటు తమలపాకులు, పండ్లు, తాంబూలం, పువ్వు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని 13 సెట్ చేసేసుకొని మనం నోముకోవాలి. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మనం పసుబొట్టు ఇచ్చినప్పుడు ఎలాగో వాళ్ళ కాళ్ళకి దండం పెడతాం కదా, అలాగే ఈ నోము ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆశీర్వాదం తీసుకోండి. ఇది సుమంగళి నోము. ఇలాంటి 13 సెట్ చేసేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నోముతో కలుద్దాం. బాయ్.